11వ అధ్యాయము రష్యా దేశపు విశ్వాసులు రష్యన్ పటాలంలోనూ కమ్యూనిస్టు రుమేనియాలోనూ మేము ఎలా రహస్యంగా క్రీస్తు సువార్త అందించామో నేను ముందుగా చెప్పాను. ఇప్పుడు రష్యాలో సేవ చేస్తున్న రహస్య సంఘాన్ని గురించి కొంత చెప్పాలని ఆశిస్తున్నాను. కమ్యూనిస్టులు సుమారు 50 సంవత్సరాలు ప్రభుత్వం చేశారు. అయితే వారి జయం అపజయమే. గెలిచింది క్రైస్తవత్వమే కానీ కమ్యూనిజం కాదు. రష్యా వార్తాపత్రికల్లో రహస్య సంఘాన్ని గురించి తరచుగా రాస్తున్నారు. ఈ సంఘం ఇప్పుడు బలపడి కొంత మట్టుకు బాహ్యంగా కూడా పనిచేస్తూ కమ్యూనిస్టుల్ని వణికిస్తుంది. 1966 నవంబర్ 7వ తేదీన సుహుమి అనే పట్టణంలో రహస్య సంఘం ఒక గొప్ప బహిరంగ కూటం జరిగించింది. ఇతర పట్టణాల నుంచి అనేక మంది విశ్వాసులు ఈ సభకు హాజరయ్యారు. బోధకుడు రక్షణ కొరకైన ఆహ్వానం ఇచ్చినప్పుడు 47 మంది యవనస్తులు ముందుకు వచ్చి క్రీస్తును అంగీకరించి సముద్రంలో బాప్తిసం సాక్ష్యమిచ్చారు. ఇది ఆది సంఘ ఆరంభ కాలంలో జరిగినట్టే జరిగింది. 1966 ఆగస్టు 23న రాస్టావ్ అనే పట్టణంలో బాప్టిస్టు సంఘస్థులు కమ్యూనిస్టులచే నియమితులైన సంఘ నాయకులకు లోబడక వీధిలో బహిరంగ ఊరేగింపు చేశారు. 1500 మంది విశ్వాసులు వీధిలోకి వచ్చారు. వారికి వచ్చే కష్టాలను కూడా లెక్క చేయకుండా వారు వచ్చారు. ఇందువల్ల జైల్లో ఆకలి బాధ, చిత్రహింసలను అనుభవించాల్సి ఉంటుందని తెలిసి కూడా వచ్చారు. క్రీస్తు ప్రేమే వారిని అలా బలవంతం చేసింది. ఒక చిన్న ఇంటి ముందు పెద్ద గుంపు చేరింది. ఆ స్థలమంతా జనసమ్మర్దంగా కిక్కిరిసి ఉంది. కొందరు ఇంటి కప్పు మీద, మరికొందరు జక్కయ్య వలె చెట్ల మీద ఎక్కి కూర్చున్నారు. ఆ రోజు 80 మంది రక్షించబడ్డారు. ఇందులో 23 మంది కమ్యూనిస్ట్ యువజన సంఘంలోని సభ్యులు. విశ్వాసులంతా పట్టణ వీధుల్లో నడుస్తూ నది వరకు వెళ్లారు. తర్వాత అక్కడ బాప్తిస్మ కార్యక్రమం జరిగింది. ఇలా జరుగుతున్నప్పుడు కమ్యూనిస్టు పోలీసులు నదీ తీరానికి వచ్చి విశ్వాసుల చుట్టూ నిలిచారు. అక్కడ ఉన్న 1500 మందిని పట్టుకోలేక విశ్వాసుల్లో నాయకుల్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుండగా అందరూ మోకాళ్ల మీద పడి దేవుణ్ణి ప్రార్థించారు. ఆ నాయకులు సురక్షితంగా ఆ ప్రమాదం నుండి తప్పించుకోగలిగారు. ఆ పట్టణంలో రహస్య సంఘానికి ఒక ముద్రణాలయం ఉన్నదని, అక్కడ అనేక పుస్తకాలు సిద్ధమవుతున్నాయని తెలిసింది. మాస్కో నగరంలో కూడా విశ్వాసులు నిర్వహించిన బహిరంగ సభను గురించి నేను చదివాను. 500 మంది సౌవార్తిక బాప్టిస్టు విశ్వాసులు మాస్కోలోని కమ్యూనిస్ట్ పార్టీ అధికారులను కలిసి వారికి తమ వినతి పత్రాన్ని అందచేయటానికి 1966 మే నెల 16వ తేదీన బయలుదేరి వెళ్లారు. వారు పార్టీ జనరల్ సెక్రటరీ బ్రెజ్నావ్కు వినతి పత్రం అందించారు. అక్కడికి వెళ్లిన 500 మంది ఆ దినమంతా పార్టీ కార్యాలయం బయట నిలబడి ఉండిపోయారు. మాస్కో పట్టణంలో కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకంగా జరిగిన మొదటి బహిరంగ సమావేశం ఇదే. ఇది రహస్య సంఘ నాయకులు జరిపించారు. సాయంత్రం వరకు కనిపెట్టి మరో వినతి పత్రం బ్రెజ్నావ్కు వ్రాసి ఒక మధ్యవర్తి ద్వారా పంపించారు. అధికారుల అనుమతి కోసం నిరీక్షిస్తూ ఆ 500 మంది ప్రతినిధులు ఆ రాత్రంతా వీధుల్లోనే గడిపారు. ఆ మార్గంలో మోటారు కారుల్లో వెళ్లేవారు ఆగి ఈ విశ్వాసులను సమీపించి దుమ్ము బురద వారి మీదకి విసిరి అవమానించారు. వారికి ఎంత బాధ కలిగినా రాత్రంతా వర్షంలో ఆఫీసు ముందు గడిపారు. మరుసటి రోజు 28 పోలీసు బస్సులు వచ్చాయి. వెంటనే విశ్వాసులంతా ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని పాటలు పాడారు. అప్పుడు పోలీసులు చిన్న పెద్ద విచక్షణ లేకుండా వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా కొట్టడం ప్రారంభించారు. కొందరిని జుట్టు పట్టుకుని బస్సుల్లోకి ఈడ్చుకెళ్లారు. మరికొందరి మొఖాల మీద, వీపుల మీద కొట్టి వీధిలో పడేశారు. ఇలా హింసించిన తరువాత వాళ్ళందరినీ బస్సులోకి ఎక్కించి ఎక్కడికో తీసుకువెళ్లారు. వీధుల్లో నుంచి బస్సులు వెళ్తుంటే విశ్వాసులు బస్సుల్లో నుంచి పాటలు పాడడం మొదలుపెట్టారు. అనేకులు చూస్తుండగా ఈ దుస్సంఘటన జరిగింది. దీనికంటే మరీ దివ్యమైన సంగతి ఒకటి జరిగింది. ఆ 500 మంది విశ్వాసులను హింసించి నిర్బంధంలోకి తీసుకున్న తరువాత 2 సహోదరులు ధైర్యంగా కమ్యూనిస్టు పార్టీ కార్యాలయానికి వెళ్లి 500 మంది విశ్వాసుల ఆచూకీ చెప్పమన్నారు. వారిని తక్షణం విడుదల చేయాలని పట్టుపట్టారు. ధైర్యశాలులైన ఆ సహోదరులు అప్పటి నుండి ఏమైపోయారో ఎవరికీ తెలియదు. కొంతకాలానికి వారిద్దరూ జైల్లో ఉన్నట్టు తెలిసింది. రహస్య సంఘంలోని ఈ క్రైస్తవులకు ఏమైనా భయముందా? లేదు. నిర్బంధంలో లేని కొందరు కలిసి ఒక కోట నిర్వహించారు. అందులో బైబిల్లోని బంగారు వచనాలను ఉదహరిస్తూ ఉపన్యసించారు. క్రింది వచనాలు వారిని ఎంతో ఆదరించాయి.
క్రీస్తును నమ్ముకోవడం మాత్రమే కాక క్రీస్తు పక్షాన బాధ అనుభవించడం కూడా దేవుడు క్రీస్తు కోసం మీకు ప్రసాదించాడు. ఫిలిప్పి 1:30. మీలో ఎవరు ఈ కష్టాల వల్ల కలవరపడకుండా దేవుని మీద ఉన్న విశ్వాసం విషయంలో మీకు బలం కలగాలి. కష్టాలు సంభవించడం మన విధి అని మీకు తెలుసు. 1 తెస్సలోనిక 3:3. మనలో నమ్మకాన్ని పుట్టించేవాడు, దాన్ని కార్యసాధకం చేసేవాడు ఆయనే. కావున యేసు వైపు చూస్తూ మన ముందున్న పందెంలో సహనంతో పరిగెత్తుదాం. హెబ్రీ 12:2. వారు ఈ సత్యాల మేరకు జీవించడానికి నిశ్చయించుకుని విశ్వాసులంతా అలాగే జీవించాలని ప్రోత్సహించారు. కమ్యూనిస్టులు నాస్తికత్వం అనే విషయంతో యవ్వనస్తుల హృదయాలను పాడు చేయడం విశ్వాసులు చూసి కాస్టావ్లో, మాస్కోలో ఇంకా అనేక స్థలాల్లో బహిరంగంగా దీన్ని ఖండించారు. వీరు రష్యా నాస్తికులను, నామకార్థ క్రైస్తవ నాయకులను ఖండిస్తూనే ఉన్నారు. అనేక విధాలుగా విశ్వాసులు పనిచేస్తున్నారు. రేడియో ద్వారా ప్రసారం అవుతున్న సువార్త సందేశాలను వినడానికి తమ ఇరుగు పొరుగులను ఒక చోట సమావేశపరుస్తారు. ఈ సందేశాలను టేప్ చేసి దాన్ని ఇంకా అనేకులకు అందజేస్తారు. ఆది సంఘ కాలంలో విశ్వాసులు ఎలా గుహల్లో సమావేశమై ఆరాధించేవారో అలాగే రహస్య సంఘం కూడా నేటి ఆధునిక యుగంలో చేయాల్సి వచ్చింది. రహస్య సంఘస్థులు సువార్త పత్రిక ప్రతులు ముద్రించి ఆయా స్థలాల్లో తిరిగి పంచిపెడతారు. విశ్వాసులు వీధుల్లో, రైల్వే స్టేషన్లలో, బస్సుల్లో, ప్రభుత్వ సంస్థల్లో సహా సువార్తను బోధించడానికి తెగిస్తున్నారు. ఓసారి ఒక రైల్లో 7 యువకులు కలిసి ఒక క్రైస్తవ పాట పాడారు. వారు అలా పాడినందుకు వారిని న్యాయస్థానానికి పిలిపించి శిక్షకు పాత్రులుగా నిర్ణయించారు. అప్పుడు ఆ న్యాయస్థానంలోనే వారు మోకాళ్ళుని ఇలా ప్రార్థించారు: మమ్మల్ని మేము దేవునికి అప్పగించుకుంటున్నాం. మేము నమ్మిన దానికోసం శ్రమ అనుభవించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు ప్రభువా నీకు స్తోత్రాలు. ఏ జైలు గాని, ఏ హింస గాని రహస్య సంఘాన్ని బెదిరించలేవు. ఆది సంఘ కాలంలో ఉన్నట్లే హింస లోతైన అనుభవానికి, సంపూర్ణ సమర్పణకు దోహదం చేస్తోంది. రహస్య సంఘంలోని ఒక నాయకుడిని 3 సార్లు జైల్లో వేసినప్పటికీ అతడు విడుదల పొందగానే యథావిధిగా రహస్య ఆదివారపు బడులు నడిపిస్తూ వచ్చాడు. మానవ చట్టానికి అంటే కమ్యూనిస్టు నిర్బంధాలకు తలొగ్గి బాహ్య సంఘం దేవుని దీవెనలను కోల్పోయింది అని ఆ సోదరుడు వ్రాశాడు. రష్యా జైళ్లు పశ్చిమ దేశాల్లోని జైళ్ల వలె ఉండవు. రష్యా జైళ్లు పస్తులు పెట్టడం, శారీరక, మానసిక హింసలు పెట్టడంలో పేరు ప్రఖ్యాతులు గడించాయి. శాస్త్రులు, పరిసయ్యులు ఎలా ద్రోహం చేసి యేసును పిలాతుకు అప్పగించారో అలాగే బాప్టిస్టు మతాధికారులు క్రీస్తు సంఘాన్ని భంగపరిచి అనేక స్థలాల్లో విశ్వాసులను నామరూపాలు లేకుండా చేసినట్టు కులందా పట్టణంలోని విశ్వాసులు ప్రచురించారు. అయినా రహస్య సంఘం మాత్రం దీక్షగా దేవుని సేవ కొనసాగిస్తూ ముందుకు సాగిపోతున్నది. క్రీస్తు కోసం కమ్యూనిస్టులను సంపాదించగలమని నేను చెప్పిన సంగతి సత్యమేనని వారు ఒప్పుకోవలసి వచ్చింది. వారిని తప్పక సంపాదించగలం. అనేక కమ్యూనిస్టు యువకులను ప్రభు వైపు తిప్పిన ఒక సోదరుడు ఖైదు చేయబడ్డాడు. అతడు తన ప్రసంగ వ్యాసంలో ఇలా రాశాడు: ఆది క్రైస్తవుల్లాగానే మనం కూడా మన రక్షకునిలో విశ్వాసముంచాలి. మనల్ని నడిపించే చట్టం బైబులే. దానికి విరుద్ధమైన వేరే దాన్ని మేము ఒప్పుకోము. పాపుల్ని, ముఖ్యంగా యవనస్తుల్ని క్రీస్తు కోసం రక్షించడానికి మనం త్వరపడాలి. ఆమేన్. ఒక కమ్యూనిస్ట్ పత్రికలో ఇలా రాశారు: యువజనులు, బాలబాలికలు వారి కమ్యూనిస్టు యువజన సంఘంలో సభ్యులయ్యుండి స్వచ్ఛమైన క్రైస్తవులుగా మారిపోతున్నారు. కమ్యూనిస్టు విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల అసమర్థత వల్ల క్రైస్తవ పాస్టర్లు అనేక మంది శిష్యుల్ని నిర్బంధంగా తీసుకుపోతున్నారు. క్రైస్తవ తల్లుల కోసం ప్రచురించబడిన ఒక పత్రికను గురించి ఒక వార్తాపత్రికలో ఇలా రాయబడి ఉంది: మన పసిపిల్లలు ఉయ్యాల్లో ఉన్నప్పుడే వారి జీవితాలను దేవునికి అర్పిద్దాం. లోకపు ఉచ్చుల్లో వారు చిక్కుకోక ముందే వారిని రక్షిద్దాం. ఈ ప్రయత్నాలు ఫలించాయి. దీనిని కమ్యూనిస్టు పత్రికలే రుజువు చేస్తున్నాయి. క్రైస్తవ్యం యువకులను విశేషంగా ఆకర్షిస్తున్నది. అనేక మంది యువకులు కమ్యూనిజాన్ని విడిచి జీవితాంతం క్రీస్తును సేవించాలని తీర్మానించుకున్నారు. రహస్య సంఘ క్రైస్తవులు కమ్యూనిస్టు కోర్టులోనికి కొనిపోబడినప్పుడు వారు జవాబులు ఇచ్చిన తీరు అమోఘం. ఒక న్యాయాధిపతి ఇలా అడిగాడు: నిషేధించబడ్డ మీ సమాజాల్లోకి మీరెందుకు ఇతరులను ఆకర్షిస్తున్నారు?
అందుకు ఒక క్రైస్తవ సోదరి, లోకమంతా క్రీస్తు కోసం సంపాదించడమే మా లక్ష్యం అని ప్రత్యుత్తరమిచ్చింది. మరో న్యాయాధిపతి నిర్బంధంలో ఉన్న విద్యార్థితో ఇలా అన్నాడు, మీ మతం పూర్తిగా శాస్త్రవిరుద్ధం. అందుకు ఆ విద్యార్థి, శాస్త్రజ్ఞులు ఐన్స్టీన్, న్యూటన్ల కంటే మీకు శాస్త్రం ఎక్కువగా తెలుసా? దేవుడు ఉన్నాడని వారు నమ్మారు. మన ప్రపంచం ఐన్స్టీన్ పేరుతో పిలువబడుతోంది. ఇది నేను ఉన్నత పాఠశాలలో చదివినప్పుడు నేర్చుకున్నాను. సాంఘిక జీవనాన్ని సవరించడానికి యూదా ప్రవక్తలు బోధించిన సత్యం, ఆ తరువాత యేసు బోధించిన క్రైస్తవ్యమే శరణ్యం. ఈ పవిత్ర మత లక్ష్యసిద్ధికి ప్రతి వ్యక్తి తన శక్తి కొలది శ్రమించాలి అని ఐన్స్టీన్ రాశాడు. మన ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు పావ్లోవ్ మాట ఏమిటి? మన గ్రంథాల ప్రకారం ఆయన క్రైస్తవుడే కదా. దాస్ క్యాపిటల్ అనే గ్రంథానికి పీఠిక వ్రాస్తూ మార్క్స్ కూడా ఇలా అన్నాడు, క్రైస్తవ్యం, ముఖ్యంగా ప్రొటెస్టెంట్ క్రైస్తవ్యం, పాపం చేత పతనమైన మానవ స్వభావాన్ని సముద్ధరించడానికి శక్తిగలది. పాపం చేత పతనమైన స్వభావం నాకుంది. దానిని చక్కపరుచుకునేందుకు నేను క్రీస్తును అంగీకరించాలని మార్క్స్ ద్వారా నేను నేర్చుకున్నాను. నేను అలా చేసినందుకు మార్క్స్ అనుచరులైన మీరు నాకెలా తీర్పు తీరుస్తారు? ఆ న్యాయాధిపతి మౌనముద్ర వహించాడు. మౌనం అర్ధాంగీకారం అని మనం గ్రహించవచ్చు. మరోసారి క్రైస్తవ్యం శాస్త్ర విరుద్ధమని ఒక న్యాయాధిపతి ఒక విశ్వాసితో కమ్యూనిస్ట్ కోర్టులో చెప్పాడు. అందుకు ఆ విశ్వాసి, క్లోరోఫామ్ ఇంకా అనేకమైన మందులు కనిపెట్టిన శాస్త్రజ్ఞులు సింప్సన్ కంటే మీరు గొప్ప శాస్త్రులు కారని నా నమ్మకం. తాను కనుగొన్న వాటన్నిటిలో గొప్పది ఏమిటని ఆయన్ని అడిగితే ఆయన, అది క్లోరోఫామ్ కాదు, కానీ నేనొక పాపినని, దేవుని కృప వల్ల మాత్రమే రక్షణ పొందగలనని నేను కనుగొన్నాను అని జవాబిచ్చాడు. రహస్య సంఘాలు తమ విశ్వాసం నిమిత్తం ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాయి. క్రైస్తవ పరిచర్యలన్నిటిలోకెల్లా ఇదే ఉత్కృష్టం. ఈ సంఘం తన రక్షకుని పాశాలతో బందీ అయిపోయింది. ఈ ప్రేమ చేతే ఇరువురు బందీలైపోయారు. ప్రపంచంలో ఎవరూ కూడా వీరిని జయించలేరు. రహస్య సంఘం వెలువరించిన ఒక ఉత్తరంలో ఇలా ఉంది, సత్ క్రైస్తవులం అవ్వాలని మేం ప్రార్థించడం లేదు, కానీ మేము ఎలాంటి క్రైస్తవులం కావాలని దేవుడు కోరుతున్నాడో అలాంటి క్రైస్తవులం కావాలని ప్రార్థన చేస్తున్నాం. అంటే దేవుని మహిమ కోసం సంతోషంతో సిలువ మోసే క్రైస్తవులము కావాలని కోరుకుంటున్నాం. రహస్య సంఘానికి అధిక హింసలు. రష్యాలో అన్ని మతాల వారు హింసలకు గురవుతున్నారు. కానీ అందరికంటే ఎక్కువ హింస రహస్య సంఘ క్రైస్తవులే పొందుతున్నారు. వారు అనుభవించాల్సిన హింస అన్నింటికంటే బాధాకరమైనది. ఏమంటే, ఎవరైనా తమ పిల్లలకు క్రీస్తుని గురించి నేర్పిస్తున్నట్లు కనబడితే చాలు, వెంటనే ఆ బిడ్డల్ని కమ్యూనిస్టులు లాక్కుపోతారు. ఇక మరెప్పుడు ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలు కనపడరు. జూన్ 4, 1963 రష్యా వార్తాపత్రిక ప్రకారం కమ్యూనిస్టులు ఒక బాప్టిస్టు సంఘానికి చెందిన ఒక స్త్రీ యొక్క 6 పిల్లల్ని లాక్కెళ్లారు. కారణం ఆమె వారికి క్రైస్తవ విశ్వాసాన్ని నేర్పించడమే. మరో దినపత్రికలోని వార్త ప్రకారం ఒక విశ్వాసి, అతని భార్య ఒక న్యాయాధిపతి ఎదుట నిలబెట్టబడ్డారు. వారు తమ విశ్వాసాన్ని వదులుకోవాలని అతడు వారిని ఆజ్ఞాపించాడు. వారు వినలేదు. అప్పుడతడు, మీకు దేవుడు కావాలో మీ కుమార్తె కావాలో తేల్చుకోండి, మీకేం కావాలో మీరే చెప్పండి, దేవుడే కావాలా అన్నాడు. అందుకు వారు, అవును, మేం క్రీస్తుని విడిచిపెట్టము అన్నారు. అందువల్ల కమ్యూనిస్టులు వారి కుమార్తెను లాక్కున్నారు. అధికారులు విశ్వాసులైన తల్లిదండ్రుల పిల్లలను తీసుకుని కమ్యూనిస్టు పాఠశాలల్లో ఉంచి వారికి నిర్బంధంగా నాస్తికత్వాన్ని బోధిస్తారు. అయితే పౌలు రాసినట్టు, దేవుని ప్రేమించు వారికి మేలు కలిగేలా సమస్తము సమకూడి జరుగుతాయి. వీరు నాస్తిక విద్యా కేంద్రాల్లో సహా తమ మంచి సాక్ష్యం ద్వారా ఇంటి వద్ద గతంలో నేర్చుకున్న విషయాలను తమ తోటి విద్యార్థులకు చెబుతున్నారని నేను విన్నాను. నాస్తికత్వం వారిని మార్చలేకపోయింది. ఒకడు తన పిల్లల కంటే ఎక్కువగా క్రీస్తును ప్రేమించకపోతే క్రీస్తు శిష్యుడు కాడు అన్న మాటల భావాన్ని కమ్యూనిస్టు దేశాల్లోని విశ్వాసులు బాగా గ్రహిస్తున్నారు. ఇలాంటి హింసలు ప్రొటెస్టెంట్ క్రైస్తవులకే కాదు గాని రష్యన్ ఆర్థోడాక్స్ క్రైస్తవులకు కూడా సంభవిస్తున్నాయి. వీరిలో నుండి కూడా లక్షలాది క్రైస్తవులు జైళ్లకు పంపబడ్డారు. అక్కడ వారికి జపమాలలు లేవు, సిలువలు లేవు, పటాలు లేవు, విగ్రహాలు లేవు, సాంబ్రాణి లేదు.
మైనపు ఒత్తులు లేవు, మత గురువు కూడా లేడు, గురువులున్న వారికి నిలువు టంగీలు లేవు, గోధుమ రొట్టె లేదు, ప్రతిష్ఠించబడిన ద్రాక్షారసం లేదు, పవిత్ర తైలం లేదు, సంఘారాధన ప్రార్థనా పుస్తకాలు లేవు. ఇవన్నీ లేకుండానే నేరుగా దేవుని దగ్గరకు వెళ్ళగలమన్న గొప్ప సంగతిని వారు ఇప్పుడు జైల్లో నేర్చుకున్నారు. వారు ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు తన ఆత్మను కృమ్మరించడం ప్రారంభించాడు. వారిలో అనేకులు ఆత్మ సంబంధంగా మేల్కొని ఉజ్జీవంతో ముందుకు సాగిపోతున్నారు. వీరిలో నుండి కూడా రహస్య సంఘం ఏర్పడింది. ఆర్థోడాక్స్ సంఘంలో చాలామంది విశ్వాసవీరులు హతసాక్షులయ్యారు. కమ్యూనిజం రష్యా దేశంలో 50 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ జయం రహస్య సంఘానిదే. చెప్పనసక్యం కాని శ్రమల్లో ఉన్న ఈ సంఘం దినదినము ప్రవర్ధమానమవుతూ ఉంది. కమ్యూనిస్టు ప్రపంచాన్ని క్రీస్తు కోసం సంపాదించే వీలుంది. వారంతా క్రైస్తవులవుతారు. ఈ రహస్య సంఘం రష్యాలో, చైనాలో అనేక కమ్యూనిస్టు రాజ్యాల్లో వర్ధిల్లుతుంది. భయంకర పరిస్థితుల్లో ఉంటూ తమ ఆధ్యాత్మిక సౌందర్యాన్ని నిరూపిస్తూ మన తోటి విశ్వాసులు రాసిన లేఖలు కింద ఉదహరిస్తున్నాను. ఇవి రష్యాలో రాసినవి. చివరి 2 ఉత్తరాలు జైలు నుండి వచ్చాయి. వారియా అనే కమ్యూనిస్ట్ యువతి క్రీస్తుని కనుగొని ఆయన కోసం సాక్ష్యమిచ్చినందుకు బానిస పిల్లగా మారిపోయిన విధం. ఈ కింది ఉత్తరాల్లో మొదటి 3 వారియాను క్రీస్తునొద్దకు నడిపించిన మరియా అనే క్రైస్తవ యువతి వ్రాసినవి. మొదటి ఉత్తరం: నేనిక్కడే ఉంటున్నాను. కమ్యూనిస్ట్ యువజన సమాజంలో ఉన్న ఒక యువతి మంచి స్నేహితురాలైపోయింది. ఆమె నాతో ఏం చెప్పిందంటే, నీవెంత గొప్ప వ్యక్తివో నేను గ్రహించలేకున్నాను. ఇక్కడ అందరూ నిన్ను దూషిస్తున్నా, నీకు కీడు తలపెడుతున్నా, నువ్వు మాత్రం అందరినీ ప్రేమిస్తున్నావు. స్నేహితుల్ని మాత్రమే కాక శత్రువుల్ని కూడా మేము ప్రేమించాలని దేవుడు మాకు నేర్పించాడు అని నేను జవాబిచ్చాను. ఈ అమ్మాయి పూర్వం నాకెంతో కీడు చేసింది. అయితే నేను ఆమె కోసం అధిక ఆసక్తితో ప్రార్థించాను. తనను కూడా నేను ప్రేమించగలనో లేనో అని ఆమె నన్ను అడిగింది. నేను ఆమెను కౌగిలించుకున్నాను. అప్పుడు మేమిద్దరం ఎంతో ఏడ్చాం. అప్పటి నుండి మేమిద్దరం కలిసి ప్రార్థించడం మొదలుపెట్టాం. ఆమె కోసం మీరు ప్రార్థించండి. ఆమె పేరు వారియా. దేవుడు లేడని గట్టిగా వాదించే వారి మాటలు వింటుంటే వారు నిజంగా అదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నట్టు అనిపిస్తుంది. అయితే వారి జీవితాలను గమనిస్తే వారు తమ పెదవులతో దేవుణ్ణి దూషిస్తున్నా వారి హృదయాలలో దేవుని కోసం ప్రగాఢ వాంఛ ఏదో ఉన్నట్లు వారి హృదయ మూలుగులే నిదర్శనం. వారు దేన్నో వెతుకుతున్నారు, కానీ తమ హృదయాల్లోని శూన్యతను దౌష్ట్యంతో నింపుకో చూస్తున్నారు. క్రీస్తునందు మీ సోదరి మరియా. 2వ ఉత్తరం: నా మొదటి ఉత్తరంలో నాస్తిక యువతి వారియాను గురించి వ్రాశాను. నాకు కలిగిన మహా ఆనందాన్ని గురించి నా ప్రియ స్నేహితురాలైన మీకు వ్రాయాలని వేగిరపడుతున్నాను. వారియా క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించి ఇప్పుడు ఆయనను గురించి అందరికీ సాక్ష్యమిస్తోంది. క్రీస్తును విశ్వసించి రక్షణానందంలో సాగిపోతున్న సమయంలో ఆమెకు ఎంతో విచారం కూడా కలిగేది. ఎందుకంటే అంతవరకు దేవుడు లేడని ఆమె అందరికీ ప్రచారం చేస్తూ ఉండేది. అప్పుడు ఆమె చేసిన దోషానికి నిష్కృతిగా ఇప్పుడు నాస్తిక వ్యతిరేక ప్రచారం చేయడానికి తీర్మానించుకున్నది. నిర్దేవుల సమాజ కూటానికి నేను వారియాతో వెళ్ళాను. ఎవరితోనూ విస్తరించి మాట్లాడవద్దని ఆమెను నేను ఎంత హెచ్చరించినా లాభం లేకపోయింది. వారియా ఆ కూటానికి వెళ్ళింది. ఏమి జరుగుతుందో చూడ్డానికి ఆమెతో కూడా నేను వెళ్ళాను. కమ్యూనిస్టులంతా కలిసి ఒక పాట పాడారు. వారియా ఆ పాట పాడలేదు. అంతటా ఆమె మాట్లాడడానికి అనుమతి అడిగింది. తన వంతు వచ్చినప్పుడు ఆమె ముందుకు వచ్చి అందరి ఎదుట నిలబడింది. ఎంతో ధైర్యంతో, ఉద్రేకంతో క్రీస్తు తనను రక్షించాడని అందరికీ సాక్ష్యమిచ్చింది. అంతకుముందు తన మనోనేత్రాలు మూతపడిపోయినందువల్ల తాను నాశన మార్గాన పయనించడం మాత్రమే కాక అనేకుల్ని ఆ మార్గానికి మళ్లించినందుకు తన పూర్వ స్నేహితులందరికీ క్షమాపణ చెప్పుకొంది. వారంతా పాప మార్గాన్ని విడిచి క్రీస్తు దగ్గరకు రావాల్సిందని బతిమాలింది. అంతా నిశ్శబ్దంగా విన్నారు. ఎవరూ ఆమెను ఆటంకపరచలేదు. ఆమె మాట్లాడాక చనిపోయిన క్రీస్తును ప్రకటించడానికి, ఆయన ఆజ్ఞల్ని, ఆయన శిలువ శక్తిని ప్రచురించడానికి నేను సిగ్గుపడను అనే కీర్తన మధురాతి మధురంగా పాడింది. తరువాత వారు వారియాను కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఈ నెల 9వ తారీఖు. నేటికి ఆమెను గూర్చిన సమాచారం నాకేమీ తెలియదు. ఆమెను కాపాడడానికి దేవుడు సమర్థుడు. ప్రార్థించండి. మీ సోదరి మరియా.
మూడవ ఉత్తరం. నిన్నటి దినం అంటే ఆగస్టు 2వ తేదీన ఉన్న ఖైదీలో ఉన్న మన ప్రియ వారియాతో మాట్లాడగలిగాను. ఆమెను గురించి ఆలోచిస్తుంటే నా హృదయం బ్రద్దలైపోతోంది. ఆమె ఇంకా పిన్న వయస్కురాలే. ఆమె వయస్సు 19 సంవత్సరాలు. ప్రభువునందలి విశ్వాసంలో కూడా ఆమె ఇంకా పసిబిడ్డే. అయితే ఆమె ప్రభువును తన పూర్ణ హృదయంతో ప్రేమిస్తూ ఆరంభం నుండి కఠినమైన ఇరుకు మార్గాన నడుస్తోంది. నిర్భాగ్యురాలు ఎప్పుడు ఆకలితో ఉండేది. ఆమె ఖైదీలో ఉన్నదని విన్నాక ఆమెకు కొన్ని వస్తువులు బంగీలలో పంపాం. కానీ ఆమెకు పంపిన వస్తువుల్లో కొన్ని మాత్రమే ఆమెకు అందాయి. నిన్నటి దినాన నేను ఆమెను చూసినప్పుడు ఆమె చిక్కిపోయి ముఖం పాలిపోయి ఉంది. ఒళ్లంతా దెబ్బలు. ఆమె కన్నులు మాత్రం దేవుని సమాధానంతో పరసంబంధమైన సంతోషంతో ప్రకాశిస్తున్నాయి. స్నేహితులారా, క్రీస్తు ఇచ్చే అద్భుత సమాధానాన్ని అనుభవించని వారు అది ఎలా ఉంటుందో గ్రహించలేరు. ఆ సమాధానాన్ని అనుభవించేవారు ఎంత ధన్యులు. క్రీస్తులో ఉన్న వారిని ఎలాంటి శ్రమలైనా ఆటంకాలైనా అడ్డగించబోవు. జైలు ఇనుప ఊచల్లో నుంచి, వారియా, నువ్వు చేసిన పనికి విచారపడుతున్నావా అని అడిగాను. ఆమె, లేదు, వారు నన్ను విడుదల చేస్తే మళ్ళీ నేను వారి దగ్గరికి వెళ్ళి క్రీస్తు అద్భుత ప్రేమను గురించి ప్రకటిస్తాను. నేను బాధపడుతున్నానని తలంచుకు. ప్రభువు నన్ను ఎక్కువగా ప్రేమించి తన నామ మహిమార్థం శ్రమలను సహించడానికి అవకాశమిస్తున్నాడని సంతోషిస్తున్నాను అని ప్రత్యుత్తరమిచ్చింది. ఆమె కోసం హృదయపూర్వకంగా ప్రార్థించాలని వేడుకుంటున్నాను. ఒకవేళ ఆమెను సైబీరియా పంపివేస్తారేమో. అధికారులు ఆమె ఒంటి మీద బట్టలు తప్ప మిగిలిన బట్టలు, ఇతర సామాగ్రి అంతా తీసుకున్నారు. ఆమెకు బంధువులెవరూ లేరు. ఆమె కనీస అవసరాలకు కావలసిన వస్తువుల్ని మేం పోగు చేయాలి. మీరు గతంలో పంపిన డబ్బు ఆమె కోసం భద్రపరిచి ఉంచాను. వారు వారియాను సైబీరియాకు పంపే పక్షంలో ఆ డబ్బు ఆమెకిస్తాను. దేవుడు ఆమెను బలపరిచి భవిష్యత్తులో కూడా శ్రమలను సహించడానికి శక్తి ఇస్తాడని నేను నమ్ముతున్నాను. దేవుడు ఆమెను సంరక్షించును కాక. ఆమెన్. మీ సోదరి మరియా. 4వ ఉత్తరం. వారియా వ్రాసినది. ప్రియమైన మరియకు నీకు ఎలాగో ఉత్తరం వ్రాయగలుగుతున్నాను. మేము ఇక్కడికి సురక్షితంగా చేరాం. మా చెరసాల శిబిరం పట్టణానికి 10 మైళ్ళ దూరంలో ఉంది. మేము ఇక్కడ గడుపుతున్న జీవితాన్ని వర్ణించడం సాధ్యం కాదు. అది ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు. నన్ను గురించి విస్తరించి రాసుకోవడం ఇష్టం లేదు. పని కష్టమైనదైనా చేయడానికి దేవుడు నాకు ఆరోగ్యమిస్తున్నందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను మరో సోదరి కార్ఖానాలో పనిచేయడానికి నియమించబడ్డాం. అక్కడ మేము యంత్రాల దగ్గర పనిచేయాలి. పని చాలా కష్టం. నా సహోదరి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. ఆమె పని, నా పని నేనే చేస్తున్నాను. మొదట నా పని ముగించుకుని తరువాత నా సోదరి పని చేస్తాను. మేము దినానికి 12 లేక 13 గంటలు పనిచేయాలి. మా ఆహారం మీ ఆహారంలాగానే చాలా స్వల్పం. అయితే నేను ఇప్పుడు నీకు వ్రాయదలుచుకున్నది ఆహారాన్ని గురించి కాదు. నీ ద్వారా దేవుడు నాకు రక్షణ మార్గాన్ని చూపించినందుకు నేను ఆయన్ని స్తుతిస్తున్నాను. నేను ఈ మార్గంలో ఉన్న మూలంగా ఇప్పుడు నా జీవితానికి ఒక లక్ష్యం ఉన్నదని నాకు తెలుసు. నేను ఎక్కడికి వెళ్లాల్సింది, ఎవరి కోసం కష్టపడాల్సింది నాకు తెలుసు. నా హృదయంలో నిండి ఉన్న రక్షణానందాన్ని గురించి ప్రతి ఒక్కరికి తెలియచేసి సాక్ష్యం ఇవ్వాలనే కోరిక నాలో అంతకంతకు ఎక్కువైపోతుంది. క్రీస్తులో మనకు ప్రత్యక్షమైన దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవరు ఎడబాటు చేస్తారు? ఎవరూ ఏదీ ఎడబాప జాలరు. చెరసాల కానీ శ్రమ కానీ ఎడబాపు చేయలేవు. దేవుడు పంపే శ్రమలన్నీ ఆయనలో మనకున్న విశ్వాసాన్ని బలపరచడానికి తోడ్పడతాయి. దేవుని కృప నా హృదయాన్ని నింపి పొర్లి పారచేస్తోంది. నేను కర్మాగారంలో పనిచేస్తున్నప్పుడు కూడా నోరు మూసుకుని నిశ్శబ్దంగా ఉండలేక దేవుడు నాకు చేసిన మహత్ కార్యాన్ని తోటి కార్మికులకు తెలియచేస్తున్నాను. అందువల్ల అధికారులు నన్ను దూషించి శిక్షించి నాకు ఎక్కువ పని విధిస్తున్నారు. నాశనానికి వెళ్తున్న నన్ను దేవుడు రక్షించి ఒక నూతన వ్యక్తిగా, నూతన సృష్టిగా చేశాడు. ఇలాంటి ప్రవర్తన కలిగాక నేను నిశ్శబ్దంగా ఉండగలనా? ఏమాత్రం ఊరుకోలేను. నా పెదవులు మాట్లాడగలిగినంత వరకు ప్రతి వ్యక్తికి ఆయన గొప్ప ప్రేమను గురించి నేను సాక్ష్యమిస్తూనే ఉంటాను. చెరసాల శిబిరానికి వెళ్తున్నప్పుడు మార్గంలో క్రీస్తులో ఉన్న అనేక సహోదర సహోదరులను కలుసుకున్నాను. సహోదరులను ప్రప్రథమంగా కలుసుకున్నప్పటికీ వారిని అంతకుముందు చూడకపోయినా ఆత్మ ద్వారా వారు దేవుని బిడ్డలని తెలుసుకోగలగడం ఎంత ఆశ్చర్యం! ఎలా తెలుసుకుంటామో చెప్పలేం, కానీ తొలిచూపులోనే వారు ఎవరైంది తెలుసుకోగలుగుతున్నాం.
ఇక్కడికి వచ్చే మార్గంలో ఒక రైలు స్టేషన్లో ఒక స్త్రీ మా దగ్గరకు వచ్చి మాకు అన్నం పెట్టి దేవుడు సజీవుడు అని 2 మాటలు మాత్రం చెప్పింది. మేమిక్కడికి వచ్చిన రోజున బాగా పొద్దుపోయి చేరాము. భూగర్భంలో ఉన్న పొడుగాటి శాలలకు కొట్టాలకు మమ్మల్ని తీసుకువెళ్లారు. అక్కడ ఉన్నవారితో మేము మీకు సమాధానం కలుగునుగాక అని అనగానే అన్ని మూలల నుండి మిమ్మల్ని సమాధానంతో చేర్చుకుంటున్నాం అనే జవాబు మాకు వినబడింది. మేము ఆశ్చర్యపోయాం. ఆ మొదటి సాయంకాలం నుండి కూడా మేము ఒక మంచి కుటుంబంలో సభ్యులైపోయాం. నిజంగా అలాగే ఉంది. అక్కడున్న వారిలో చాలామంది క్రీస్తును తమ సొంత రక్షకునిగా విశ్వసించినవారు. ఖైదీలలో సగానికి పైగా విశ్వాసులున్నారు. మాలో చాలామంది బాగా పాడగలిగిన వారు, మంచి ప్రసంగికులు ఉన్నారు. మా భారమైన పనులు సాయంకాలానికి ముగించుకుని ఆ తరువాత మేమంతా కలిసి రక్షకుని పాదాల వద్ద కొంతసేపు ప్రార్థనలో గడపడం ఎంత భాగ్యము! క్రీస్తుతో ఉంటే ఎక్కడికి వెళ్ళినా స్వాతంత్రమే. నేను ఇక్కడ అనేక క్రైస్తవ గీతాలు నేర్చుకున్నాను. అంతేకాక ప్రతి దినము దేవుడు తన వాక్యమనే ఆహారంతో ఎక్కువగా పోషిస్తున్నాడు. నా 19వ ఏట క్రీస్తు జన్మదినోత్సవాన్ని ప్రథమంగా నా జీవితంలో ఆచరించాను. అద్భుతమైన ఆ దినాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఆ రోజున కూడా దినమంతా మేము పనిచేయాల్సిందే. అయినా సహోదరుల్లో కొందరు దగ్గర ఉన్న ఏటికి వెళ్లి నీటిపై గడ్డగట్టిన మంచునంతా తవ్వేసి బాప్తిసం ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఆ రాత్రిలో నేను మరి 7 సహోదరులు ఆ నదిలో దేవుని వాక్యానికి విధేయులమై నీటిలో మునిగి బాప్తిస్మం తీసుకున్నాం. ఈ అద్భుత ఘడియలు నాకెంతో ఆనందం కలిగించాయి. గడిచిన కాలంలో నేను నీకు చేసిన కీడుకు పరిహారంగా మరియా నువ్వు ఆ సమయంలో నా దగ్గర ఉండి ఉంటే ఎంత బాగుండేది. అయినా పర్వాలేదు, దేవుడు అందరినీ వారి వారి స్థలాల్లో ఉంచుతున్నాడు. దేవుడు ఏ స్థలంలో ఎవరిని ఉంచినా వారు మాత్రం స్థిరంగా నిలబడాల్సి ఉంది. ఇక్కడున్న దేవుని కుటుంబీకులకు అందరికీ వందనాలు చెప్పు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నట్లే నీ సమస్త పనిపాటల్లో ఆశీర్వదిస్తాడు. హెబ్రీ 12వ అధ్యాయం 1-3 వచనాలు చదువు. అక్కడ సహోదరులంతా నీకు శుభమని చెప్తున్నారు. దేవునిలో నీ విశ్వాసం ఎంతో బలంగా ఉన్నదని, నీ శ్రమలో సహితం నీవు ఎడతెగక నీ దేవుణ్ణి స్తుతిస్తున్నావని వారు బహుగా ఆనందిస్తున్నారు. మన ఎవరికైనా నీవు ఉత్తరం వ్రాసేటప్పుడు వారికి నా వందనాలు చెప్పు. మీ సోదరి వారియా. 5వ ఉత్తరం. ప్రియ మరియకు, ఇప్పుడు నీకు చిన్న ఉత్తరం రాయడానికి నాకు అవకాశం దొరికింది. దేవుని కృప వల్ల నేను క్షేమంగా ఉన్నానని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. నీవు నా పట్ల చూపుతున్న మాతృప్రేమకై వందనాలు. నీవు మాకు సిద్ధపరిచి పంపినవన్నీ మాకు చేరాయి. వాటిలో అతి శ్రేష్టమైన కానుక బైబుల్ కోసం నా కృతజ్ఞత తెలుపుతున్నాను. అందరికీ నా వందనాలు. వారికి నీవు వ్రాసేటప్పుడు వారి పంపిన కానుకల నిమిత్తం నా వందనాలు తెలియచేయి. ప్రభువు తన పరిశుద్ధ ప్రేమలోని లోతుల మర్మాన్ని నాకు ప్రత్యక్షపరచినందుకు లోకంలోని అందరికంటే నేను అదృష్టవంతురాలినని అనుకుంటున్నాను. నేను హింసలన్నిటినీ ఓర్చుకోగలగడం ఒక ప్రత్యేక కృపగా భావిస్తున్నాను. నేను ఆయనలో విశ్వాసముంచిన రోజు నుండి ఆయన కోసం శ్రమపడే భాగ్యం ప్రభువు నాకు ప్రసాదించినందుకు నేను ఆనందిస్తున్నాను. ఆఖరి వరకు నేను ప్రభువు కోసం నమ్మకంగా నిలిచేలా మీరంతా నా కోసం ప్రార్థించండి. పరిశుద్ధ పోరాటం కోసం ప్రభు మనల్ని అందరినీ కాపాడి బలపరచునుగాక. మీకందరికీ నా మొద్దులు. నీకు ఉత్తరం రాయడానికి నాకు మరో తరుణం దొరకవచ్చు. మా విషయం మీరు ఆందోళన పడవద్దు. పరలోకంలో మా ఫలం అధికంగా ఉంటుందని మేము సంతోషించి ఆనందిస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనములు. మీ సోదరి వారియా. కమ్యూనిస్టు యువతి వారియా నుండి వచ్చిన ఆఖరి ఉత్తరం ఇదే. ఆమె క్రీస్తును కనుగొని ఆయన కోసం సాక్ష్యమిచ్చినందుకు బానిస బాలికగా ఎక్కడికో పంపివేశారు. అప్పటి నుండి ఆమెను గురించిన సమాచారం ఏమీ ఎవరికీ తెలియదు. క్రీస్తు ఎడల ఆమెకున్న గొప్ప ప్రేమ, ఆయన కోసం ఆమె ఇచ్చిన సాక్ష్యం వివిధ దేశాల్లో కమ్యూనిజం పాలనలో అపార శ్రమలు అనుభవిస్తూ కూడా నిశ్చలంగా ఉంటున్న రహస్య సంఘ సౌందర్యానికి సూచనగా ఉన్నాయి.